అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. కొన్ని రోజులుగా జరుగుతుంది ఏంటంటే ప్రశ్నారావు అనేది ఒకడిని జైల్లో వేశారంట. దాని గురించి కొంతమంది సమర్థిస్తున్నారు. అసలు ఏ విధంగా సమర్థిస్తున్నారు మీరు? ఆడు ప్రశ్నించాడా? పోయి పొలిటీషియన్ గెలుపుకున్నాడు. ఓకే, అది పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. గతంలో ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఇది రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు అవి చెప్పినాయి అని చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో మరి రామాయణం గురించి, రాముడు గురించి, సీత గురించి ఎంత దరిద్రంగా మాట్లాడినండి. లోపల ఇటు లేట్ అయింది కదా, ఇప్పటికి ఇప్పుడు వేయాలి కదా. హిందూ ధర్మాలంటే అంత చులకన, హిందూ గ్రంథాలంటే అంత నీచమా? నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇప్పుడు నీ కమ్యూనిస్ట్ భావజాలం ఉందనుకో, అది నువ్వు చూపించుకో. నువ్వు కమ్యూనిస్ట్ లాగానే బతుకు. కమ్యూనిస్టులకి బ్యాడ్ నేమ్ తెచ్చిలే బతుక్కో. అంటే పక్కోనికి వెళ్ళుకోవద్దు అని నాకు అడగాలని ఉంటది, కానీ అడగలేను కదా. మంచి పని జరిగింది. కొంతమంది సపోర్ట్ ప్రశ్నించి లోపలేసేస్తారా? ఒక యూట్యూబర్ని లోపలేసేస్తారా? ఆ చట్టాలు పెట్టేస్తారా, ఈ చట్టాలు పెట్టేస్తారా అని చెప్పి గతంలో నాటకాలు ఆడినోడు ఆడెవడో పాస్టర్ అనమాట, వాడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడుకుంటే ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన గతంలో ఏంటి కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నాయి, అందుకు గతంలో అందరికీ నచ్చాడు అంటున్నారు. ఇప్పుడు సనాతన ధర్మానికి ఆయన వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు కదా మంచి స్టెప్ తీసుకున్నాడు. పుట్టిన ధర్మానికి ఏదో చెయ్యాలని కదా ఆయన కంకణం కట్టు కూర్చున్నాడు. అది తప్పేంటి? ఆయన భావజాలాలు పక్కోడి భావజాలాలు మారాలనడానికి మీరెవరో? అసలు ఈ ప్రశ్న రావని ఎవడో? ఎవరిని ప్రశ్నిస్తావో? నువ్వు పొలిటికల్ గా ప్రశ్నించుకో, తప్పలేదు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి ఆ నోట్లో ఇది, ఈ నోట్లో అది అన్నట్టు మాట్లాడితే నీ నోట్లో పెట్టరా? మరి తప్పు కదా అది. ఇంకా మనం ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి, దేవుళ్ళ గురించి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాడు వీడు. గతంలో కూడా మాట్లాడాడు. వీడిని మనం కౌంటర్లు ఇచ్చి, మన యూట్యూబర్స్ చాలా మంది పెద్ద పెద్ద మన హిందూ ధర్మవాదులు కౌంటర్స్ ఇచ్చినా కూడా వీడికి ఇలా జరగడం కరెక్ట్. ఎందుకంటే వాడి భావజాలం వాడు చూసుకోవాలి. తక్కువ భావజాలంతో వాడికి పని లేదు. వాడికి ఏంటి ఇవాళ, వాడికి ఏంటి వాడి లెక్కలుంటే అటు చూసుకోవాలి. అలాగే చాలా మంది పాస్టర్లు కూడా మీ బైబిల్ని మీరు చదువుకోండి, మా గ్రంథాలు మీకు ఎందుకు? ఏమన్నంటే కరుణాకర్ సుగ్నా రాలేదా అంటారు. ఆయన ఇప్పుడు వచ్చాడు, అంతకు ముందు నుంచి మీరేం చేశారు? ఏమన్నంటే సభలు పెట్టి హిందుత్వం గురించి నీచంగా మాట్లాడతారు. హిందువులు ఎవరైనా ఇలా మాట్లాడుతున్నారా? చెప్పండి. మీరు మాట్లాడిన దానికి కౌంటర్ అది. ఉత్తిన ఎవరేమన్నారు? కనుక ఈ ప్రశ్నారావని బయటికి రావాలే, అన్యాయం జరిగిపోయిందని కోరుకునే వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. ఎందుకంటే దేశం అంటే భక్తి లేదన్నాడు. రామాయణ మహాభారతాలను తిట్టాడు, రాముడిని తిట్టాడు. ఖచ్చితంగా దేశద్రోహే. దేశాన్ని తిట్టినోడు ఎవడైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే, బతుకుతుంది ఈ దేశంలో. ఈ దేశంలో ఎంతమంది బతుకుతారో అంతమందికి దేశభక్తి ఉండాలి. దేశభక్తి లేకుండా బతుకు ఉపయోగం ఉంటుంది. కనుక దేశద్రోహే. సమర్థించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా. జై శ్రీరామ్.